ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. మా ప్రత్యేకత, ఇక్కడ బాలురు మరియు బాలికలకు ప్రత్యేక ల్యాబ్ మరియు శిక్షణ సదుపాయం కలదు. సురక్షితమైన వాతావరణంలో నిపుణులైన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో శిక్షణ పొందండి. కోర్సులు డిటిపి, డిసిఏ, టాలీ, జావా మరియు పైథాన్ వంటి ఉద్యోగ ఆధారిత కోర్సుల్లో అద్భుతమైన శిక్షణ. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. పూర్తి వివరాలు కోసం 8247 029436 కాల్ చేయండి. ప్రకృతి ప్రకోపానికి పొదిలి మండలం వణికిపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పాటు పడిన పిడుగులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఓబులికపల్లి గ్రామంలో సోమవారం నాడు చోటు చేసుకున్న పిడుగు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల తిరుమల శెట్టి భాగ్యలక్ష్మి తన పట్ట తడవకుండా పట్టగప్పే పనిలో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో ఆమె సమీపంలో పిడుగు పడటంతో భాగ్యలక్ష్మి అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పొదిలి వైద్యులు ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఆ పరిస్థితి కొంచెం విషమకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ఒంగోలు తరలించారు. ప్రస్తుతం ఒంగోలులో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు పొదిలి పట్టణంలోని శ్రావణ ఎస్టేట్ సమీపంలో కూడా పిడుగులు పడటంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పొలాల్లో పిడుగులు పడిన తీవ్రతకు వాటికి సంబంధించిన చిన్న చిన్న మొక్కలు ఎగిరి వచ్చి సమీపంలోని నివాస గృహాల్లో పడ్డాయి. ఈ దాటికి కొన్ని ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు శ్రావణ ఎస్టేట్ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకే రోజు మండలంలో పలు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏరుతుంటే పక్కన సడన్గా పెరుగు పడిగింది. పక్కనే సడన్గా పడిపోయి చెవులంచి రక్తం వచ్చింది. నీకేమవుద్ది? మా అమ్మ ఎవరు లేరు, నేను ఒక్కని.